Hello students, so let's start the class. So ఈ క్లాస్ లో మనం బేసిక్ స్ట్రక్చర్ మనం ఎట్లా క్రియేట్ చేయాలి HTML ది. ఓకే, సో ఆ పర్టికులర్ టాపిక్ ఇక్కడ కవర్ చేద్దాం. ఓకే, సో లాస్ట్ క్లాస్ లో మనం ఇంట్రొడక్షన్ టు HTML కంప్లీట్ చేసినాం. సో ఈ క్లాస్ లో బేసిక్ స్ట్రక్చర్ మనం కంప్లీట్ చేస్తున్నాం. సో మన కోడ్ రాయడానికి మనం అన్ని పర్టికులర్ ఫైల్స్ ఒక ఫోల్డర్ లో సేవ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా, ఇక్కడ యూట్యూబ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం. సో ఈ పర్టికులర్ యూట్యూబ్ లో నేను అన్ని స్పెసిఫిక్ గా పర్టికులర్ సబ్జెక్ట్ కోసం ఒక సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం HTML స్టార్ట్ చేసినాం కదా, సో ఒక HTML సపరేట్ గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం. సో ఈ HTML ఫోల్డర్ లో అన్ని HTML గురించి ఫైల్స్ సేవ్ చేస్తున్నా. ఈ అన్ని పర్టికులర్ ఫైల్స్ మీకు వాట్సాప్ ఛానల్ ఉంది కదా, ఆ వాట్సాప్ ఛానల్ లో షేర్ చేస్తున్నాను అన్ని కోడ్. ఓకే, సో బేసిక్ స్ట్రక్చర్ ఎట్లా క్రియేట్ చేయాలి మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ పర్టికులర్ న్యూ ట్యాబ్ క్రియేట్ చేసిన, ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసిన Notepad++ లో. ఓకే, సో న్యూ ఫైల్ ఎట్లా క్రియేట్ చేయాలి, డైరెక్ట్ ఇక్కడ మనకు న్యూ సింబల్ ఉంది, ఇట్లా కూడా క్రియేట్ చేయదు. లేకపోతే ఫైల్ దగ్గర మనం క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ ఆప్షన్ ఉంటుంది, ఈ న్యూ ఆప్షన్ క్లిక్ చేస్తే కూడా ఒక న్యూ ఫైల్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ సింపుల్ గా మనం ఏం రాయాలి, HTML ఫస్ట్ ట్యాగ్ రాయాలి ఇట్లా. ఓకే, సో HTML ఓపెన్ అండ్ HTML క్లోజ్, సో ఈ పర్టికులర్ ట్యాగ్స్ రాయాలి. సో స్లాష్ సింబల్ ఉంది కదా, ఇది క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. సో మనం ఏదైనా ట్యాగ్ ఓపెన్ చేస్తే ఆ ట్యాగ్ మనం క్లోజ్ చేయాలి. సో ఈ పర్టికులర్ HTML ఓకే 2 సెక్షన్ లో డివైడ్ ఉంటుంది. ఎన్ని సెక్షన్, 2 సెక్షన్ లో డివైడ్ చేయాలి. సో హెడ్ ఓపెన్, హెడ్ క్లోజ్. సో హెడ్ సెక్షన్ ఇది. హెడ్ సెక్షన్ తర్వాత మనకు బాడీ సెక్షన్ ఉంటుంది. సో బాడీ ఓపెన్ అండ్ బాడీ క్లోజ్ చేయాలి. అండ్ ఇక్కడ హెడ్ సెక్షన్ లో మనం టైటిల్ రాయాలి. ఏం రాయాలి, టైటిల్ రాయాలి. సో టైటిల్ ట్యాగ్ అంటే ఏంటి, సో మనకు ఏదైనా పేజ్ డిస్క్రిప్షన్స్, నేమ్ ఆఫ్ ద పేజ్ రాయాలంటే అది టైటిల్ లో రాయాలి. సో ఇక్కడ రాస్తే ఎక్కడ డిస్ప్లే అవుతుంది అంటే, మనం ఏదైనా పేజ్ ఓపెన్ చేస్తే టాప్ సైడ్ లో డిస్ప్లే అవుతుంది. అది అవుట్పుట్ కూడా మీకు డిస్ప్లే చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సింపుల్ గా రాస్తున్నా HTML ఇన్ తెలుగు. ఓకే, ఈ టైటిల్ నేను రాసినాం. నెక్స్ట్ బాడీ సెక్షన్ లో ఏం రాస్తున్నాం, ఏదైనా పర్టికులర్ మన కంటెంట్ అవుట్పుట్ లో డిస్ప్లే చేయాలి, మన పేజ్ లో డిస్ప్లే చేయాలంటే ఆ పర్టికులర్ కంటెంట్ ఇక్కడ రాయాలి. ఓకే, సో సింపుల్ గా ఇక్కడ రాస్తున్నాను, వెల్కమ్ టు పైథాన్ ఫుల్ స్టాక్ ఇన్ తెలుగు. ఓకే, అండ్ ఈ ఫైల్ సేవ్ చేస్తున్నా. ఎట్లా సేవ్ చేయాలి, మనం ఫైల్ దగ్గర వెళ్ళిన తర్వాత సేవ్ ఆప్షన్ ఉంటుంది. లేకపోతే డైరెక్ట్ మనకు కంట్రోల్ షార్ట్ కట్ బటన్ ఉంది కదా, అది కూడా దాంట్లో కూడా మనం సేవ్ చేయాలి. సో సింపుల్ గా ఇక్కడ నేను యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ లో HTML ఉంది, ఇక్కడ నేను ఫస్ట్ ఫైల్ స్టోర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ నేను HTML స్ట్రక్చర్. ఓకే, డాట్ అండ్ కంపల్సరీ ఏ ఫార్మాట్ లో స్టోర్ చేయాలి, మనం .html లో స్టోర్ చేయాలి. ఒకవేళ మీరు .html లో స్టోర్ చేయకపోతే ఇది టెక్స్ట్ ఫైల్ లో స్టోర్ అయిపోతుంది. ఓకే, సో కంపల్సరీ .html లో. సో సేవ్ చేస్తున్న ఫైల్ మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. అండర్స్టాండింగ్ కోసం నేను ఫైల్ నెంబర్ 1, ఫైల్ నెంబర్ 2 అట్లా ఇస్తున్నాను. ఓకే, ఎందుకోసం మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ ఫైల్ నెంబర్ చూసి మీరు డైరెక్ట్ గా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఫోల్డర్ కి మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మనకు ఫైల్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకు క్రోమ్ సింబల్ డిస్ప్లే అవుతుంది. ఎందుకు ఈ క్రోమ్ సింబల్ డిస్ప్లే అవుతుంది అంటే, నా పర్టికులర్ సిస్టమ్ లో, నా ల్యాప్టాప్ లో బై డిఫాల్ట్ గా క్రోమ్ బ్రౌజర్ ఉంది. సో మీ ల్యాప్టాప్ లో, మీ సిస్టమ్ లో ఏదైనా డిఫాల్ట్ బ్రౌజర్ ఉంటే ఆ డిఫాల్ట్ బ్రౌజర్ సింబల్ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఈ ఫైల్ ఎట్లా ఓపెన్ చేయాలి, రైట్ క్లిక్ చేస్తే ఓపెన్ క్లిక్ చేస్తే ఫైల్ ఓపెన్ అయిపోతుంది. లేకపోతే డైరెక్ట్ గా డబుల్ క్లిక్ చేస్తే కూడా మనకు ఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది HTML ఇన్ తెలుగు. సో ఇది ఎందుకు డిస్ప్లే అవుతుంది అంటే, మనం టైటిల్ లో రాసినాం. సో ఏదైనా మనం టైటిల్ లో రాస్తే ఎక్కడ డిస్ప్లే అవుతుంది, అవుట్పుట్ లో ఇక్కడ ట్యాబ్ లో డిస్ప్లే అవుతుంది, ట్యాబ్ నేమ్ లో. ఓకే, దీనికి ఏమంటాం మనం, నేమ్ ఆఫ్ ద పేజ్ ఆర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద పేజ్, నేమ్ ఆఫ్ ద పేజ్ ఆర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద పేజ్. అండ్ బాడీలో ఏదైనా మనకు ఇక్కడ అవుట్పుట్. ఓకే, దిస్ ఇస్ అవర్ అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ మనకు అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది కదా. సో ఈ అవుట్పుట్ స్క్రీన్ లో ఏదైనా కంటెంట్ మనకు డిస్ప్లే చేయాలంటే ఈ పర్టికులర్ కంటెంట్ ఎక్కడ రాయాలి, మనం బాడీలో రాయాలి. ఓకే, సో ఇది బేసిక్ స్ట్రక్చర్ ఉంది. ఇంటర్వ్యూలో కూడా ఏదైనా అడిగితే మీకు సింపుల్ గా ఇది బేసిక్ స్ట్రక్చర్ చెప్పేసేయాలి. ఓకే, ఫస్ట్ ఏం రాయాలి మనం, HTML ట్యాగ్ ఓపెన్, HTML ట్యాగ్ క్లోజ్. ఈ HTML ఎన్ని సెక్షన్ లో డివైడ్ ఉంటుంది, 2 సెక్షన్స్ లో. హెడ్ ఓపెన్, హెడ్ క్లోజ్, తర్వాత బాడీ ఓపెన్, బాడీ క్లోజ్. హెడ్ సెక్షన్ లో ఏం రాయాలి, మనం టైటిల్ ట్యాగ్ రాయాలి. టైటిల్ ఎందుకు రాస్తున్నాం, మనం టైటిల్ లో రాస్తే ఎక్కడ డిస్ప్లే అవుతుంది. సో టైటిల్ అంటే ఏంటి, టైటిల్ ట్యాగ్ నథింగ్ బట్ నేమ్ ఆఫ్ ద పేజ్, డిస్క్రిప్షన్ ఆఫ్ ద పేజ్. అవుట్పుట్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది, ఈ పర్టికులర్ టాప్ సైడ్ లో మనకు ట్యాబ్ ఉంటది కదా, ఆ ట్యాబ్ లో డిస్ప్లే అవుతుంది. ఓకే,
అండ్ బాడీలో ఏం రాస్తాం మనం, ఏదైనా పర్టికులర్ కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ మనకు డిస్ప్లే చేయాలంటే ఓకే సింపుల్ గా మనం మన కోడ్ బాడీ ట్యాగ్ లో రాయాలి. సో బాడీ ట్యాగ్ లో రాస్తే సింపుల్ గా ఇక్కడ మనకు స్క్రీన్ లో మన పర్టికులర్ కంటెంట్ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ పర్టికులర్ క్లాస్ లో నెక్స్ట్ HTML గురించి కాన్సెప్ట్ మనం అండర్స్టాండ్ చేద్దాం. ఓకే.